హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వాట్సాప్ ఫర్ బిజినెస్ యాప్ గురించి తెలుసుకుందాం. అసలు వాట్సాప్ ఫర్ బిజినెస్ అంటే ఏంటి, ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఉన్న టూల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని వాట్సాప్ మెసెంజర్ అంటారు. దాన్ని యూజ్ చేసుకుని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెగ్యులర్గా చాట్ చేసుకుంటూ ఉంటాం, పిక్స్ పంపుతూ ఉంటాం, అలాగే వీడియోస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. వాట్సాప్ ఫర్ బిజినెస్ అంటే ఏంటంటే ఇది ఒక బిజినెస్ కోసం డిజైన్ చేసిన మెసేజింగ్ టూల్ అనమాట. ఇది కూడా మనకి ఏదైతే వాట్సాప్ మెసెంజర్ ఉందో సేమ్ దాని యూజర్ ఇంటర్ఫేస్ దీని యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే వాట్సాప్ ఫర్ బిజినెస్ యాప్లో మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ బిజినెస్ సంబంధించిన టూల్స్ అనేవి ఇంక్లూడ్ చేయబడినాయి. దీన్ని యూజ్ చేసుకుని ఎవరైతే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారో వాళ్ళు తమ కస్టమర్స్తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వాట్సాప్ ఫర్ బిజినెస్ అనే యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీరు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ పైన మీరు వాట్సాప్ బిజినెస్ యాప్ అని టైప్ చేయండి. మీకు యాప్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ అని వస్తుంది కదా. ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ ఫోన్లో ఆల్రెడీ మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే, అంటే మనం నార్మల్గా వాట్సాప్ మెసెంజర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక నెంబర్తో, ఆ నెంబర్తో ఈ వాట్సాప్ బిజినెస్ని మెర్జ్ చేయాలా అని అడుగుతుంది. కాకపోతే ఇది మనం బిజినెస్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా ఉన్న కస్టమర్స్తోనూ వాళ్ళతోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీ పర్సనల్ వాట్సాప్ నెంబర్తో కాకుండా వేరే నెంబర్తో దీంట్లో రిజిస్టర్ అవ్వండి. చూడండి, ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడండి వాట్సాప్ మెసెంజర్ అలాగే మీకు వాట్సాప్ బిజినెస్ ఇక్కడ రెండు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాయి కదా. ఇక్కడ యూజ్ అని మీరు ఏదైతే నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారో, మీరు యూజ్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే వాట్సాప్ మెసెంజర్ ఉందో దాంతో ఈ వాట్సాప్ బిజినెస్ అనేది మెర్జ్ అయిపోద్ది అనమాట. అలా మెర్జ్ అవ్వడం వల్ల మీకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ బిజినెస్ అకౌంట్లోకి మెర్జ్ అయిపోతారు అనమాట. అప్పుడు మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు బిజినెస్ పర్పస్ కోసం ఈ వాట్సాప్ బిజినెస్ అనే యాప్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొత్త నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మీకు యూజ్ ఏ డిఫరెంట్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కొత్త నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. యూజ్ ఏ డిఫరెంట్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు మీ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ చేసుకోవాలని అడుగుతుంది. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నాట్ నౌ అని ఉంది కదా, ఈ నాట్ నౌ మీద క్లిక్ చేయండి. నాట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు క్రియేట్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ వచ్చేసరికి మీకు మీ యొక్క డీపీ అనేది మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క డీపీ అంటే ఇక్కడ మీరు బిజినెస్ పర్పస్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీ బిజినెస్కి సంబంధించిన డీపీ అనేది ఇక్కడ పెడితే మీకు ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. అది మీకు ఏదైనా లోగో ఉంటే ఆ లోగో అనేది ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తే అది మీకు ప్రొఫెషనల్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు బిజినెస్ నేమ్ అని ఉంది కదా, ఈ బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో అదే ఇక్కడ మీకు బిజినెస్ ప్రొఫైల్ కింద రిజిస్టర్ చేసుకుంటారు. ఈ నేమ్ అనేది మనం ఎలా పెడితే అలా ఇస్తే మనకి రిజిస్టర్ అయితే అవుతుంది, కానీ వాట్సాప్ అనేది అది బిజినెస్ ప్రొఫైల్ కింద కన్సిడర్ చేయదనమాట. దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే మనం క్యాపిటల్ లెటర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసుకోకూడదు. అంటే ఫస్ట్ లెటర్లో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ అనేది ఉండాలి. చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ నేమ్ దగ్గర మన ఛానల్ నేమ్ అనేది ఇస్తున్నాను. చూడండి, లెర్న్ స్మార్ట్లీ. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చి లెర్న్ స్మార్ట్లీ అని ఇచ్చాను కదా. ఇక్కడ మనకు లెర్న్లో ఎల్ అనేది క్యాపిటల్ ఉంది, అలాగే స్పేస్ ఇచ్చిన తర్వాత స్మార్ట్లీలో ఎస్ అనేది మీకు క్యాపిటల్ లెటర్ ఉంది. అలా కాకుండా స్పేస్ ఇవ్వకుండా రెండు కూడా నేను కలిపి రాస్తే, అంటే చూడండి ఇలా ఈ రెండింటికి మధ్యన కూడా గ్యాప్ అనేది లేకుండా ఫస్ట్ లెటర్ ఎల్లో అలాగే సెకండ్ లెటర్ కూడా మీకు క్యాపిటల్ లెటర్ ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ నేమ్ అనేది మీకు బిజినెస్ ప్రొఫైల్ కింద తీసుకోదనమాట. ఏదైనా ఒకటి మాత్రమే మీకు క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. అదే రకంగా మనకు స్పేస్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది, అలాగే సెకండ్ లెటర్ కూడా మీకు క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి అది మీకు బిజినెస్ నేమ్ కింద తీసుకుంటుంది. అలాగే మీరు ఏమేం చేయకూడదంటే స్టార్టింగ్ లెటర్ మాత్రమే మీకు క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే మీకు స్పెషల్ క్యారెక్టర్స్ కామా కానివ్వండి, అండర్ స్కోర్ కానివ్వండి, స్టార్ మార్క్ కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు యూజ్ చేయకూడదు.
అలాగే మీకు జనరల్ నేమింగ్స్ ఉంటాయి కదా, గ్యాజెట్స్ అని, మొబైల్స్ అని, క్లోత్స్ అని, గేమింగ్ అని, ఇలాంటి కామన్ వర్డ్స్ అనేవి కూడా మీరు బిజినెస్ ప్రొఫైల్ నేమ్ కింద ఇవ్వకూడదు అనమాట. మీరు నేమ్ ఎలా ఇచ్చినా కూడా మీకు రిజిస్టర్ అయితే అవుతుంది, కానీ వాట్సాప్ అనేది మీకు అది బిజినెస్ ప్రొఫైల్ కింద కన్సిడర్ చేయదనమాట. సో ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక కేటగిరీ అని చూపిస్తుంది కదా, ఈ కేటగిరీ మీద క్లిక్ చేయండి. మీరు ఏ అయితే కేటగిరీ, ఇక్కడ చూడండి, వెహికల్ సర్వీసా, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంటా, బ్యూటీ కాస్మెటికా, ఎడ్యుకేషనరా, ఈవెంట్ ప్లానరా, ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళ, హోటల్ మేనేజ్మెంటా, ఏదైనా ఆర్గనైజేషనా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనా, చూడండి ఇలా మీకు బిజినెస్కి సంబంధించిన కేటగిరీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. మీరు ఏ కేటగిరీకి సంబంధించినలో ఆ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏదైనా కంటెంట్ క్రియేటర్ అనుకోండి, ఆ కంటెంట్ క్రియేటర్కి సంబంధించిన ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నాట్ ఏ బిజినెస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు అయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అని ఉంది కదా, ఆ ఎడ్యుకేషన్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు సీ మోర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ బిజినెస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిస్క్రిప్షన్ అనేది మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మనకి వాట్సాప్ బిజినెస్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఏదైతే మనకి రెగ్యులర్గా వాట్సాప్ మెసెంజర్ ఉంటుందో దానికి దీనికి కూడా ఇంటర్ఫేస్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. చూడండి, ఇక్కడ మనకి చార్ట్స్ ఉన్నాయి, మనం ఎవరితో చార్ట్ చేస్తే అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తాయి. అలాగే మనకి ఇక్కడ స్టేటస్, ఎవరైనా స్టేటస్ పెట్టినా, మనం స్టేటస్ పెట్టినా అది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే మనకి ఏదైనా కాల్స్ వచ్చినా కూడా ఆ కాల్స్ లిస్ట్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పైన 3 డాట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాయి కదా. మనకి ఏదైతే రెగ్యులర్ వాట్సాప్ మెసెంజర్లో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవే ఆప్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంది జరుగుతాయి. కాకపోతే రెగ్యులర్ వాట్సాప్ మెసెంజర్కి ఈ బిజినెస్ వాట్సాప్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి బిజినెస్ టూల్స్ అలాగే లేబుల్స్, ఈ రెండే మనకి దాని నుంచి దీనికి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం బిజినెస్ టూల్స్ మీద క్లిక్ చేస్తే మనకి బిజినెస్కి సంబంధించిన టూల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి బిజినెస్ ప్రొఫైల్, మన యొక్క బిజినెస్ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను లెన్స్ స్మార్ట్లీ, అలాగే మన ఎడ్యుకేషన్ అని కేటగిరీ ఇచ్చాం కదా, అలాగే మనకి అబౌట్ సెక్షన్ వచ్చేసరికి డిఫాల్ట్ స్టేటస్ అనేది తీసుకుంటుంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన బిజినెస్ అనేది ఏ ఏరియాలో ఉందో దానికి సంబంధించిన మ్యాప్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ చేంజ్ చేసుకోవాలంటే కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బిజినెస్ అవర్స్, ఈ బిజినెస్ అవర్స్ మీద ట్యాప్ చేస్తాం. చూడండి, బిజినెస్ అవర్స్ అనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, జనరల్గా చూసుకుంటే మనకి సెలెక్టెడ్ అవర్స్ ఉంటాయి కదా, అంటే మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అని, లేకపోతే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అని, ఇలా మనకు కొన్ని సెలెక్టెడ్ అవర్స్ ఉంటాయి కదా, అలా మనం సెలెక్టెడ్ అవర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆల్వేస్ ఓపెన్ అంటే మనకి ఏదైనా ఆన్లైన్కి సంబంధించింది అనుకోండి, మనం ఆల్వేస్ ఓపెన్గా ఉంటాం కాబట్టి మనం ఆల్వేస్ ఓపెన్ అని పెట్టుకోవచ్చు. బై అపాయింట్మెంట్ ఓన్లీ అంటే మనకి అపాయింట్మెంట్ ఉంటేనే మనం అవైలబుల్గా ఉంటాం అనేది కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఓపెన్ సెలెక్టెడ్ అవర్స్ పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఇలా మనకి వీక్ డేస్ అనేవి కూడా మనకి డిస్ప్లే జరుగుతాయి. ఇక్కడ మనం దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మనకి టైమింగ్ అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. జనరల్గా 9 AM to 6 PM మనకి బిజినెస్ షాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఆ టైం అనేది డిస్ప్లే చేస్తుంది. మనం చేంజ్ చేసుకోవాలంటే మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ అవర్స్ అనేవి ఎలా ఉంటాయనే దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు బిజినెస్కి సంబంధించిన ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. 2-3 వెబ్సైట్లు కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ యాడ్ అనదర్ వెబ్సైట్ అని ఉంది కదా, ఆ అనదర్ వెబ్సైట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు లాస్ట్ వచ్చేసరికి అబౌట్ సెక్షన్లో జనరల్గా హే దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్ అనే స్టేటస్ తీసుకుంటుంది కదా డిఫాల్ట్గా, దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ సింబల్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కస్టమ్ మెసేజ్ పెట్టుకోవాలంటే ఆ కస్టమ్ మెసేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో మీరు ఏదైనా పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, అవైలబుల్ అని, బిజీ అని, కాంటాక్ట్ వాట్సాప్ ఓన్లీ అని, లేకపోతే ఇన్ మీటింగ్ అని, అర్జెంట్ కాల్స్ అని, ఇలా మీరు ఏదైనా స్టేటస్ పెట్టుకోవాలంటే మీరు ఇలా స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన సేవ్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మీకు బిజినెస్ ప్రొఫైల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్యాటలాగ్ అని ఉంది కదా, ఈ క్యాటలాగ్ అంటే ఏంటంటే మీకు బిజినెస్ ఉంటే ఆ బిజినెస్కి సంబంధించిన క్యాటలాగ్ అనేది మీకు చూపించాలనుకుంటే మీ కస్టమర్స్కి అవి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఒక క్యాటలాగ్ బుక్ అనేది ఇస్తారు కదా, అందులో మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఏదైనా ఫర్నిచర్ షాప్కి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఫర్నిచర్స్ అన్నీ కూడా మనకు ఒక బుక్ రూపంలో ఇస్తారు. అందులో మనం సెలెక్ట్ చేసుకుని ఈ ఐటెం అనేది బాగుంది లేకపోతే ఈ మోడల్ అనేది బాగుందని మనం సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క సర్వీస్ అనేవి మనకు చూపిస్తారు కదా. అలా మీది ఏదైనా ప్రోడక్ట్ సెల్లింగ్ అయితే మీ యొక్క క్యాటలాగ్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది మీకు బిజినెస్ ప్రొఫైల్కి సంబంధించిన టూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెసేజింగ్ టూల్స్ అనమాట. ఈ మెసేజింగ్ టూల్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనం మెసేజ్ చేసేటప్పుడు ఈ టూల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి అవే మెసేజ్. ఈ అవే మెసేజ్ ఏంటంటే చూడండి, రిప్లై ఆటోమేటిక్లీ వెన్ యు ఆర్ అవే అని ఉంది కదా. ఇది ఏంటంటే మనం అస్తమాటు ఆన్లైన్లో ఉండం, కొన్ని సందర్భాల్లో మనం ఆఫ్లైన్లోకి వెళ్తాం, అలాగే కొన్ని సందర్భాల్లో చాలా లాంగ్ గ్యాప్ కూడా తీసుకుంటాం కదా. అలాంటిటప్పుడు మనకు ఎవరైనా కస్టమర్ మనకు మెసేజ్ చేస్తే వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా మెసేజ్ అనేది పంపేస్తుంది అనమాట. చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెండ్ అవే మెసేజ్ అని ఉంది కదా, ఆటోమేటిక్గా మనకి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. దీన్ని మనం టర్న్ ఆన్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి అవే మెసేజ్ డిఫాల్ట్గా ఒక మెసేజ్ అనేది సెట్ చేసి ఉంది. ఇది ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, వీఆర్ అనేబుల్ రైట్ నౌ బట్ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది కదా. దీన్ని మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీ యొక్క ఓన్ మెసేజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఆన్లైన్లో లేరు, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఏ మెసేజ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ మెసేజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది కదా, ఈ ఓకే మీద ట్యాప్ చేస్తే మీకు ఆ మెసేజ్ అనేది మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు అలాగే దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆల్వేస్ సెండ్ అంటే మనం ఆఫ్లైన్లో ఉన్నప్పుడల్లా ఆ మెసేజ్ పంపాలా, లేదంటే కస్టమ్ షెడ్యూల్ అంటే మనం ఏదైనా టైంలో పెట్టుకోవాలంటే ఆ టైంలో కూడా మనం పెట్టుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ బిజినెస్ అవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 9 AM to 6 PM బిజినెస్ అవర్స్ అని సెట్ చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత ఎవరైనా మెసేజ్ చేస్తే అంటే 6 దాటాక ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే ఆ టైంలో వెళ్ళాలనేది కూడా ఇక్కడ మనం షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన సేవ్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆ సెట్టింగ్స్ అనేవి మీకు సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీటింగ్ మెసేజ్ అనమాట. ఈ గ్రీటింగ్ మెసేజ్ ఏంటంటే ఎవరైనా మనకి ఫస్ట్ టైం మెసేజ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఒక గ్రీటింగ్ రూపంలో మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. దీన్ని టర్న్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ ఉంది కదా, ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఏమన్నా ఉంది, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ లెన్స్ స్మార్ట్లీ, ప్లీజ్ లెట్ us know హౌ కెన్ వి హెల్ప్ యూ. ఇక్కడ మనకి ఏమన్నా ఉంది, మమ్మల్ని కన్సల్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, మేము మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలమని ఇక్కడ మనకి గ్రీటింగ్ మెసేజ్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరన్నా ఫస్ట్ టైం మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఎవరన్నా మనకి ఫస్ట్ టైం మెసేజ్ చేస్తే. ఈ ఫస్ట్ టైం మెసేజ్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారంటే ఎవ్రీ 14 డేస్కి ఒకసారి ఈ ఫస్ట్ మెసేజ్ కింద మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఒక పర్సన్ ఫస్ట్ టైం మెసేజ్ చేశారు, ఆ ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు ఈ గ్రీటింగ్ మెసేజ్ అనేది వెళ్తుంది. తర్వాత ఆ పర్సన్ అనేవాడు మళ్ళీ 14 డేస్ తర్వాత మళ్ళీ మనకి మెసేజ్ చేస్తే అప్పుడు కూడా తన్ని న్యూ కస్టమర్ కింద ట్రీట్ చేసి ఈ మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి రెసిపియన్స్ అని ఉన్నాయి కదా, దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ టు ఎవ్రీ వన్ అంటే ఎవరు మనకి మెసేజ్ చేసినా ఫస్ట్ టైం వెళ్ళాలా, లేకపోతే మన అడ్రస్ బుక్ అంటే మనం కాంటాక్ట్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా కొన్ని నెంబర్స్, ఆ నెంబర్స్కి మాత్రమే వెళ్ళాలా, లేకపోతే ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ అంటే మనం ఎవరికైనా బ్లాక్ చేసుకుంటే బ్లాక్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ సెండ్ టు అంటే మనం పర్టికులర్ మెంబర్స్కి మాత్రమే పంపుకోవాలంటే ఇక్కడ ఓన్లీ సెండ్ టు అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ వెల్కమ్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీరు గ్రీటింగ్ మెసేజ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది, ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ఎడిట్ ఆప్షన్లో మీకు మెసేజ్ అనేది ఏం పంపుకోవాలనుకుంటున్నారో ఆ మెసేజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి కింద ఓకే అని కనిపిస్తుంది కదా, ఆ ఓకే మీద ట్యాప్ చేస్తే మీకు ఆ మెసేజ్ అనేది సేవ్ అయిపోద్ది అనమాట. ఎవరన్నా మీకు ఫస్ట్ టైం మెసేజ్ చేస్తే మీరు ఏదైతే గ్రీటింగ్ మెసేజ్ సెట్ చేసుకున్నారో ఆ మెసేజ్ అనేది మీకు వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా, అన్నీ మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ని మాత్రం క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్విక్ రిప్లైస్. ఈ క్విక్ రిప్లైస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే చూడండి, మనం ఇది బిజినెస్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నాం కదా, మన బిజినెస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎవ్రీ కస్టమర్ అనేది అడుగుతూ ఉంటారు, అది కామన్. మనం ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కస్టమర్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఈ ప్రతి కస్టమర్కి కూడా మనం ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్లాత్ షోరూమ్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఆ క్లాత్ షోరూమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనల్ని అడుగుతూ ఉంటారు. ప్రతి కస్టమర్ కూడా ఆ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా మనల్ని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ షాప్లో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి, న్యూ మోడల్స్ ఏమొచ్చినాయి, ప్రైస్ ఎంత ఉంది, ఆఫర్స్ ఎంత ఉన్నాయి, ఇలా మనల్ని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు కదా. వాటికి అన్నిటికీ కూడా మనం రిప్లై అనేది ఇస్తూ ఉంటే టైప్ చేస్తే
టైప్ చేసి రిప్లై అనేది ఇస్తుంటే మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అలాంటి సమయంలో మనం కొన్ని క్విక్ రిప్లైస్ అనేవి మనం పెట్టుకోవచ్చు అనమాట, అంటే షార్ట్ కట్స్ అనమాట. చూడండి ఇక్కడ మనకి క్విక్ రిప్లైస్ అని ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీకు ఏమైనా ఉంది, ట్యాంక్స్ అని ఉంది. ఇదేంటంటే ఫస్ట్ మనం ఎవరికైనా ట్యాంక్స్ చెప్పాలనుకోండి, ఇక్కడ మనం ట్యాంక్స్ మెసేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. స్లాష్ ఇచ్చి థ్యాంక్స్ అనగానే మనకు ఆ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఆ మెసేజ్ అనేది మనకి ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం అస్మాటు టైప్ చేసిన అవసరం అనేది లేదు. ఇక్కడ మనం ఏదైనా కొత్తవి యాడ్ చేసుకోవాలంటే క్విక్ రిప్లైస్ ఇక్కడ మనకి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి మెసేజ్ అని ఉంది కదా, ఈ మెసేజ్ అనేది మనకి మనం టైప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరన్నా అప్రోచ్ చేయాలనుకోండి, నన్ను ఏం అడుగుతారు, మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది, మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అని అడుగుతారు. దానికోసం నేను ఏం చెప్తాను, థ్యాంక్స్ ఫర్ కోసం నేను ఏం చెప్తాను, ప్లీజ్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చి ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది ఇక్కడ నేను ఇస్తాను. www.youtube.com/learnsmartly మెసేజ్ టైప్ చేయగానే కింద మనకు షార్ట్ కట్ అని ఉంది కదా, ఈ షార్ట్ కట్ ఏంటంటే మనం షార్ట్ కట్గా ఎంటర్ చేయగానే మనకు ఆ ఫుల్ మెసేజ్ అనేది డిస్ప్లే అయిపోద్ది అనమాట. ఇక్కడ నేను షార్ట్ కట్ ఏమి ఇస్తాను, సబ్స్క్రైబ్ అని ఇస్తాను. సబ్స్క్రైబ్ అని ఇచ్చిందే నన్ను ఎవరన్నా నా ఛానల్ గురించి అడిగారు అనుకోండి, ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అని కొట్టగానే నాకు ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ www.youtube.com/learnsmartly అని నేను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ మెసేజ్ అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. దాన్ని నేను జస్ట్ ట్యాప్ చేస్తే ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు కావాల్సిన కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం, మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన సేవ్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద ట్యాప్ చేస్తే మీకు ఆ మెసేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే అన్ని క్వశ్చన్స్కి మీరు ఇక్కడ మెసేజ్ అనేది పెట్టుకుని దానికి షార్ట్ కట్ అనేది మీరు ఇవ్వచ్చు. మనకి టైం అనేది వేస్ట్ చేయకుండా ఇలా క్విక్ రిప్లైస్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే మన కస్టమర్తో కూడా క్విక్గా ఇంటరాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. మెసేజింగ్ టూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ వస్తారు మనకి లేబుల్స్. ఈ లేబుల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే మన కస్టమర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ లేబుల్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఫస్ట్ టైం అప్రోచ్ అయితే వాళ్ళని న్యూ కస్టమర్ అని, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనకి పేమెంట్ అనేది రావాల్సి వస్తే మనం పెండింగ్ పేమెంట్ అని, ఇలా మనం లేబుల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. లేబుల్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎవరి దగ్గర నుంచి అయినా పేమెంట్ రావాలన్నా లేదా మనం ఎవరికైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నా ఆ లేబుల్స్ బట్టి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. సో మనకి మెసేజింగ్ టూల్స్లో ఈ లేబుల్స్ ఆప్షన్ కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వస్తారు మనకి షార్ట్ లింక్. ఈ షార్ట్ లింక్ ఏంటంటే మనం వాట్సాప్ లింక్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు అనమాట, లేదంటే ఏదైనా క్యూఆర్ కోడ్ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. చూడండి ఈ షార్ట్ లింక్ యూజ్ చేసుకుని మన వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్కి వాళ్ళు ఇన్వైట్ చేయాలనుకుంటే ఈ లింక్ అనేది మన పేజెస్ ఉంటాయి కదా, ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి, ట్విట్టర్ పేజ్ కానివ్వండి, ఇలా మనకి సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజెస్లో మనం షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా వాళ్ళని మన వాట్సాప్ గ్రూప్లోకి మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా క్యూఆర్ కోడ్ ఇవ్వాలంటే మనం క్యూఆర్ కోడ్ కూడా మనం ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మీకు మెసేజింగ్ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే మీకు బిజినెస్ టూల్స్ కూడా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా వాట్సాప్ బిజినెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మీ బిజినెస్ పర్పస్ కోసం వాట్సాప్ బిజినెస్ యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.